హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. హైడ్రా బృందానికి సంబంధించి రోజు ఏదో ఒక వార్త ఏదో ఒక ఏరియాలో ఖచ్చితంగా కూల్చేతులకు సంబంధించి లేకపోతే ఎవరికో నోటీసులు వెళ్ళాయి అనే వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాం. ఇక ఈ హైడ్రా సంస్థకు సంబంధించి రీసెంట్గానే నాగార్జున కన్వెన్షన్ అయితే కూల్చివేయడం జరిగింది. తుమ్మిడి ఏరియాకి సంబంధించి తుమ్మిడి లేక్ని అయితే ఆయన కబ్జా చేసి అక్కడ కన్వెన్షన్ స్టార్ట్ చేయడం జరిగిందని, ఆ కన్వెన్షన్ వల్ల ఎంతోమందికి నష్టం వాటిల్లుతుంది అనే విధంగా కబ్జా చేసిన ఆ లేక్కి న్యాయం జరగాలి అనే విధంగా హైడ్రా బృందాన్ని తీసుకువెళ్ళి నోటీసులు ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే కన్వెన్షన్ని కూల్చివేశారు. అయితే గత ప్రభుత్వాలలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అటు కూల్చివేతలకు సంబంధించి అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన పలుకుబడితోని నాగార్జున ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వదిలేయండి దీన్ని అంటూ ఆయన పలుకుబడిని అయితే అప్పట్లో మేనేజ్ చేసి కన్వెన్షన్ని అలాగనే ఉంచారు. ఇక నెక్స్ట్ ఇంకొకరికి ప్రజెంట్ అయితే నోటీసులు వెళ్ళిందట. అది మరెవరో కాదు, మురళీమోహన్. అయితే మురళీమోహన్కి సంబంధించి గచ్చిబౌలి దగ్గర ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న ఆయన ఏదైతే కన్వెన్షన్ ఉందో ఆ కన్వెన్షన్కి సంబంధించి జైబేరా కన్వెన్షన్ అయితే కూల్చివేయించేందుకు ఆయనకైతే నోటీసులు జారీ చేయడం అయిందట హైడ్రా బృందం. 15 రోజుల్లో మీరు దీనికి సంబంధించి మీరు మాకు రిప్లై ఇవ్వకపోతే మేమే దాన్ని కూల్చివేస్తామని ఆయనకైతే నోటీసులు జారీ చేశారట. కూల్చివేయకండి సార్ అని చెప్పేసి ఆయన కూడా అటు గవర్నమెంట్కి వినతి పత్రం ఇచ్చారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక చూసుకుంటే అది అక్రమంగా కట్టడం కాబట్టి అక్కడ ఉన్న ఒక లేక్కి సంబంధించి దాన్ని అయితే అందరూ కూడా ఆ కబ్జా చేయడం వల్ల నీళ్ళు అనేటివి ఇటు సిటీలోకి వచ్చేస్తున్నాయి. అందుకని హైడ్రా బృందాన్ని అయితే ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మురళీమోహన్కి సంబంధించి 15 రోజుల గడువు అయితే ఇచ్చారు. అది కంప్లీట్ అయితే ఖచ్చితంగా హైడ్రా బృందం ఆయన జైబేరీ కన్వెన్షన్కి సంబంధించి కూడా దాన్ని కూడా కూల్చివేసే పనిలో అయితే ముందుకు వెళ్తుంది.